చరిత్రలోనే ఇదే అత్యంత రేర్ నోటిఫికేషన్. మల్టీ టాస్కింగ్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 22,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. రాత పరీక్ష లేదు, ఫీజు కూడా ఏం లేదు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టద్దు. ఎందుకంటే 10th క్లాస్తోని మల్టీ టాస్కింగ్ పోస్టులు నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అప్డేట్ ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా క్లియర్గా నేనైతే మీకు అప్లై అయితే చేస్తాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అయితే ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. https://www.tgpsc.gov.in లోకి వెళ్ళి అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా నేను లాస్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. ఇందులో వచ్చేసి మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు అప్లై చేసుకోవాలి, ఎలా అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 6/6/2026 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 13/3/2026 5 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసి 7 days మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి లేకపోతే మీరు ఇచ్చిన నెంబర్గా మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో మీరు మీ సైకిల్ అయితే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ క్లోజింగ్ డేట్ కంటే ఒక్కరోజు 2 రోజులు ముందే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీ అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎడిట్ చేసుకోలేరు. కాబట్టి తొందరగా చేయడం వల్ల ఏదైనా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే నేను చాలా రోజుల ముందే మీకు నోటిఫికేషన్ వచ్చిందని వీడియోస్ చేస్తూ పెడుతున్నాను. సో మీరు నెమ్మదిగానే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి www.tgpsc.gov.in లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీ జోన్కి సంబంధించి అయితే 222 వేకెన్సీ అయితే ఉన్నాయి. 18 నుంచి 44 years వరకు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 54,220 నుండి 1,33,630 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఒక మంచి అవకాశం. చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ
34 నుంచి 44 ఇయర్స్ వరకు కూడా 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ సచ్ ఏ సర్వీస్ యాన్షియంట్ సర్వీసెస్లోనైతే మీరు ఉండాలి. అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్కి సంబంధించి ఏదైనా చేస్తుంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 2/6/2026 వరకు మీరు చేసిన ఏదైతే అకాడమిక్ ఉంటుందో అందులో క్వాలిఫై అయితే అయి ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మల్టీపర్పస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఏ యూనివర్సిటీ నుండైనా మీరు సివిల్ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఇండియన్ స్టేట్కి సంబంధించి అయినా మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా ఆల్ ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఎవరైనా కానీ మీరు గ్రాంట్ కమిషన్ ఆర్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో క్వాలిఫై అయిన అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు ఏ ఇంజనీరింగ్ చేసినా మీరైతే బ్యాచిలర్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎలివెంట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇఫ్ యూ అప్లికెంట్ ప్రాసెస్ అన్ ఎలివెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ప్రివేటెడ్ క్వాలిఫికేషన్ ఇన్ ద కమిషన్ నోటిఫికేషన్ ఇన్ సచ్ ఆఫ్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏ సబ్జెక్ట్ తోటి చేసినాం అనేది కాదు, ఇక్కడ సివిల్ అని మెన్షన్ చేశాడు కాబట్టి దానికి సంబంధించి మీరు బ్యాచిలర్స్ చేసుంటే మాత్రం మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే జోన్ 1 చూసుకున్నట్టయితే ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి మన స్టేట్స్కి సంబంధించి అయితే ఉంది. కరీంనగర్ అండ్ వికారాబాద్, మహబూబ్ నగర్ అన్నీ తెలంగాణకి సంబంధించి జోన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ జోన్లో ఉందన్నది సంగారెడ్డి అండ్ అన్ని స్టేట్స్కి సంబంధించి అయితే అన్ని జిల్లాలకు సంబంధించి అయితే ఉంది. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 to 44 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC/ST, BCS అండ్ EWS వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎవరైతే ఎంప్లాయీ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో 5 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాన్ని నేను స్టెప్ వైజ్గా లాస్ట్లో అప్లై చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే అన్ని కేటగిరీస్ వాళ్ళకి 1000 రూపీస్ అండ్ SC/ST వాళ్ళకి మాత్రం 500 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎవరైతే ఎగ్జామినేషన్కి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ 120 ఫీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ అయితే ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, OMR సీట్లో రాయడం అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి దాని తర్వాత ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ ఇంపార్టెంట్ అండ్ జనరల్
ప్రివిజన్స్ గవర్నింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సంబంధించి వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ. బిఫోర్ ద ఎగ్జామినేషన్కి అయితే మనకి రివీల్ అనేది చేస్తారు. అండ్ రిక్రూట్మెంట్ అనేది మనకి నోటిఫికేషన్స్ రూపంలో వస్తుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఏ కేటగిరీస్ వాళ్ళకి ఎన్ని పోస్టులని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అండ్ సివిల్ ఇంజనీరింగ్కి డిగ్రీ లెవెల్కి సంబంధించి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్ 450 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నేమ్ ఆఫ్ ద పేపర్స్ చూసుకున్నట్టయితే ఇందులో ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి ఇంగ్లీష్ ఓన్లీ లాంగ్వేజ్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనం www.tgpsc.inలోకి వెళ్ళి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టీజీపీఎస్సీ ఐడి అనేది ఓపెన్ అనేది అవుతుంది. మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు అందులో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఈమెయిల్ ఐడి, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఒకవేళ డిజబిలిటీ పర్సన్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. అలాగే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ దేనితోటైనా మీరైతే ఎగ్జామ్ ఫీ అనేది పే అనేది చేసుకోవచ్చు. అన్నీ మీకు సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా పీడిఎఫ్ ద్వారా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక కన్నేసి ఉంచండి నా ఛానల్ పైన. థ్యాంక్ యూ.